ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షుల్ని కాకినాడలో పోలీసు వారి సహకారంతో మళ్ళీ బెదిరించడం మొదలుపెట్టాడు. సాక్ష్యం నాకు అనుకూలంగా చెప్పండి, లేదంటే మిమ్మల్ని చంపుతాను, ఇదిగో మీకు 3 లక్షల రూపాయలు ఇస్తాను, అడ్వాన్స్ 1 లక్ష రూపాయలు ఇచ్చాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అయినప్పటికీ మొదట బెయిల్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ జైలు విడుదలై భారీ ఊరేగింపుతో ఆయన బయటకు రావడం జరిగింది. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అని చెప్పి కండిషన్ కూడా పెట్టినట్టు ఉంది. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారని చెప్పారో ఆ రోజు నుండి గత 2-3 రోజులుగా పరారీలో ఉన్నారు. పరారీలో ఉండి ఈ రోజున రాజమండ్రి కోర్టులో హాజరయ్యారు. హాజరైన తర్వాత బయటకు వస్తూ ఉంటే పోలీసు వారు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాగా నేరస్తుల్ని ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఒక చెవిరెడ్డి భాస్కర్ గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, వల్లభనేని వంశీ కానీ, ఇలా ఎంతో మంది ఉన్నారు. నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. తప్పు చేయని వాళ్ళు నేరం చేసే పరిస్థితి మీది. జగన్మోహన్ రెడ్డి గారు వారికి అండగా ఉంటారు. నేరస్తులకు అండగా ఉండి వారు ప్రోత్సహించి ఈ రకం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విధానాలు తప్పని చెప్పి చెప్పడమే మా కూటమి ప్రభుత్వ విధానము, చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.